ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఖర్జూరం కేక్ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానండి. అది ఎగ్లెస్ చేస్తున్నాను, ఓవెన్ లేకుండా. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కేక్ తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా మనం ఇక్కడ ఓవెన్ మీద చేయట్లేదు కాబట్టి, గ్యాస్ స్టవ్ మీద కాబట్టి ఏదైనా వెడల్పుగా ఉన్న కడాయి కానీ లేదంటే ఏదైనా పాత్ర కానీ పెట్టుకొని దాంట్లో స్టాండ్ పెట్టి మూత పెట్టుకోండి. అంటే ముందు ప్రీ హీట్ చేసుకోవాలి దీన్ని. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అది ప్రీ హీట్ అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ అంతా రెడీ చేసేసుకుందాము. తర్వాత కేక్ టిన్ని కూడా రెడీ చేసి ఉంచుకోండి. 6 ఇంచెస్ టిన్ తీసుకున్నానండి నేను ఇక్కడ. ఒకవేళ కేక్ టిన్ లేకపోతే ఏదైనా స్టీల్ బాక్స్లో అయినా చేసుకోవచ్చు. ముందు ఆయిల్ రాసుకొని ఆ తర్వాత ఈ బటర్ పేపర్ ఉంటే ఇది వేసుకోండి. ఇలా అడుగున బటర్ పేపర్ లేకపోతే పొడి పిండిని చల్లుకోండి. ఇప్పుడు కేక్ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్పు పాలు వేసుకోవాలండి. బాగా మరుగుతున్న పాలు తీసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న పాలు తీసుకొని ఖర్జూరం వేసుకొని నానబెట్టుకోవాలి. అందుకోసం వేడి పాలు తీసుకోండి. ఖర్జూరం వచ్చి నేను ఇక్కడ ఒక 25 నుంచి ఒక 30 తీసుకోవాలండి. అంటే బాగా స్వీట్ ఉన్నవైతే ఒక 25 అలా సరిపోతాయి. స్వీట్ తక్కువ ఉన్నవైతే ఒక 35 వరకు తీసుకోండి. మనం ఇక్కడ బెల్లం కానీ పంచదార కానీ ఏమి యూజ్ చేయమండి. ఓన్లీ ఖర్జూరమే మనం యూజ్ చేస్తాం కాబట్టి ఖర్జూరమే, అంటే స్వీట్కి తగ్గట్టు తీపికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఖర్జూరం గింజలు తీసేసుకొని ఇలా వేడి పాలల్లో వేసుకొని నానబెట్టుకోండి. ఒక అరగంట నుంచి గంట సేపు నానబెట్టుకోండి. మినిమం ఒక అరగంట అయితే నానబెట్టుకోండి. టైం ఉంటే కనుక గంట పైన నానబెట్టుకున్నా పర్వాలేదు. ఖర్జూరం నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్ని రెడీ చేసుకుందాము. ఇప్పుడు పిండిని జల్లించుకోవాలి కాబట్టి ఒక పిండి జల్లెడ పెట్టుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోండి. 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్లు కోకో పౌడర్ వేసుకోండి. నేను ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్లో చేస్తున్నానండి. ఇది ఆప్షనల్, పూర్తిగా మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి. ఇలా చేస్తే పిల్లలకి ఇష్టంగా తింటారని చెప్పి నేను ఇలా కోకో పౌడర్ వేసి చేస్తున్నాను. జల్లించుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఖర్జూరం కూడా బాగా నానిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకోండి. ఈ ఖర్జూరము పాలు కలుపుకొని ఈ రెండింటిని కలిపేసుకొని వేసేసుకోండి. మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా ఇలా పిండిలో వేసేసుకోండి. అక్కడక్కడ చిన్న ఖర్జూరం ముక్కలు ఉన్నా పర్వాలేదులేండి. ఎందుకంటే తినేటప్పుడు ఆ ఖర్జూరం ముక్కలు కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది. అవి మిక్సీకి నలగకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోండి. 1/3 కప్ ఆయిల్ వేసుకోవాలి. అంటే 1/2 కప్పు మీద ఎక్కువ, 1/2 కప్పు మీద తక్కువ 1/3 కప్ ఆయిల్ వేసుకోండి. స్మెల్ లేని ఆయిల్ వేసుకోవాలి. అంటే ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను వెనిలా ఎసెన్స్ కానీ చాక్లెట్ ఎసెన్స్ కానీ రెండిట్లో ఏదైనా వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇలా ఒక సైడ్ నుంచే మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అంటే పిండి, ఆయిల్ మొత్తం ఈ ఖర్జూరం అన్నీ బాగా కలిసినట్టు బాగా కలుపుకోండి. మొత్తం ఇలా ఈ విధంగా కలుపుకోండి. మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇంకా పాలు కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో నేను చాకో చిప్స్ వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఇష్టం ఉంటే వేసుకోండి చాకో చిప్స్. మనం ఈ కేక్లో వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం కేక్ తినేటప్పుడు కూడా అవి మెల్ట్ అయ్యి మాయిశ్చరైజర్గా కేక్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కేక్ టిన్లో వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోండి. అంటే ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసేసుకోండి. అలాగే పైన కొంచెం నేను వాల్నట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కేక్ టిన్ రెడీ అయిపోయింది కదా. ఈ టిన్ని తీసుకొని వెళ్ళి మనం ముందుగా ప్రీ హీట్ ఉంచాం కదండి, దాంట్లో పెట్టేసుకోండి. వేడయి ఉంటుంది. మనకి ప్రీ హీట్ 10 నిమిషాలు అయితే సరిపోతుందండి. అలా చూసుకొని మీరు రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. కేక్ గిన్నె స్టాండ్ మీద పెట్టుకొని మూత పెట్టుకోండి. పెట్టేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది దగ్గర 50 మినిట్స్ అలా పట్టిందండి నాకు. మీరు తీసుకున్న గిన్నె మందాన్ని బట్టి ఎక్కువ టైము లేదంటే తక్కువ టైం పడతా ఉండిద్దండి, గ్యాస్ని బట్టి కూడా. అందుకని మీరు చూసుకొని బేక్ చేసుకోండి. 1 అవర్ కూడా పట్టచ్చు. 45 మినిట్స్ తర్వాత నుండి చెక్ చేసుకుంటూ ఉండండి.
బేక్ అయిందా లేదనేది. టూత్ పిక్‌తో ఇలా గుచ్చి చూస్తే తెలుస్తుందండి. ఏమి అంటకుండా నీట్‌గా వస్తే గనక మనకి పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయినట్టే. టిన్నుని బయటికి తీసేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను చాక్‌తో చుట్టూ ఇలా అనుకోని జస్ట్ ప్లేట్‌లోకి రివర్స్ చేసుకుంటే మనకొచ్చేస్తుంది కేక్ బయటికి ఈజీగా. చూసారు కదా! చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది గదండీ! మధ్య మధ్యలో ఈ చాకో చిప్స్ ఇవి మెల్ట్ అయ్యి, ఈ వాల్‌నట్స్‌తో తింటూ ఉంటే కేక్ చాలా అంటే చాలా బావుంటుందండి. తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది గూడా నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే గనక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.